అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్ల జీతాలు పెన్షన్లకు సంబంధించి సమాచారం చూద్దాం. అంతకన్నా ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి జీతాలు, పెన్షన్లు, డిఏ, పిఆర్సీ, సర్వీస్ మ్యాటర్ సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వారికి తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. మనకి ఈరోజు ఉదయానికి ఒక 30 నుంచి 40% వరకు జీతాలు చాలా డిపార్ట్మెంట్కి సంబంధించి పెండింగ్లో ఉన్నాయి. అలాగే పెన్షన్ సంబంధించి ఒక 10 నుంచి 20% పెండింగ్లో ఉన్నాయి. అయితే ఉదయం నుంచి కొన్ని బిల్లుల్లో కదలిక వచ్చింది, ఈక్యూబేర్కి వెళ్ళాయి. వారికి కొందరికి పెన్షన్లు అలాగే కొందరికి జీతాలు ఈరోజు కొందరికి జమ కావడం జరిగింది. ఇంకా దాదాపుగా 30% పైనే ఉద్యోగులు, ఒక 10% వరకు పెన్షనర్స్ ఇంకా ఉన్నారు. ఇప్పుడే చాలా బిల్స్ చెక్ చేయడం జరిగింది. ఈ తహసీల్దారు వాకాడు సంబంధించినటువంటి ఈ బిల్లు ఇట్లా ఈ విధంగా కొన్ని డిపార్ట్మెంట్ చెక్ చేయడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్స్ బిల్లు కూడా ఎటువంటి కదలిక లేదు, అలాగే ఉన్నాయి. ఇవి మనకి ప్రస్తుతానికైతే ఎటువంటి కదలిక లేదు. కాబట్టి వీరికైతే ఇది ఒంగోలు సంబంధించినటువంటి ఒక ఆఫీస్ సంబంధించినటువంటి బిల్లు. ఈ విధంగా ఎర్రగొండపాలెం సంబంధించింది. ఇట్లా ఈ విధంగా చాలా బిల్లు చెక్ చేయడం. ఇవన్నీ కూడా మనకి వెయిటింగ్ ఫర్ ఫండ్ రిలీజ్ ఉన్నాయి. ఇది ఆఫీస్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఎస్సీ వెల్ఫేర్ సంబంధించి డిపార్ట్మెంట్ది ఈ బిల్లు. ఇది కూడా మనకి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉంది. ఈ విధంగా బిల్లులన్నీ కూడా మనకి ఎటువంటి కదలిక అయితే ప్రస్తుతానికి లేదు. కాబట్టి ఈ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉన్నాయి. కాబట్టి ఈ బిల్లులు ఈరోజు అయితే జమ అయ్యే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు రాత్రిలోపు జమ అయ్యే పని అయితే ఈ పాటికే ఈ బిల్లులో కదలిక వచ్చేది. కనీసం ఈక్యూబేర్కైనా వెళ్ళుండేవి. ఇంతవరకు ఈక్యూబేర్కి కూడా వెళ్ళలేదు. ఇవన్నీ కానీ చాలా వరకు డిపార్ట్మెంట్ బిల్లు అన్నీ కూడా మనకి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లో ఉన్నాయి. కాబట్టి ఈరోజు అయితే వీరికి జమ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అదే ఇంకా పెన్షన్ విషయానికి వస్తే ఇంకా అక్కడ ఒక 10% వరకు పెన్షన్స్ జమ ఉన్నట్టున్నాయి. అవి కూడా మనకి ప్రస్తుతానికైతే అదే విధంగా ఉన్నాయి. వీరందరూ రేపటి వరకు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి.